చక్కటి ఆట, బాడీ డ్యామేజ్ చేయకుండా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ మెంటల్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తూ ప్రోత్సహించే ఆట ఇది ఒకటి. ఫిజికల్ ఫిట్నెస్ గురించి అందరికీ తెలుసు, బాగా 3-4 గంటలు మ్యాచ్లు కొన్నిసార్లు పోతాయి, స్ట్రెస్ ఉంటుంది, షార్ట్ రన్స్ ఉంటాయి. కానీ గేమ్లో ఉన్న మెంటల్ ఆస్పెక్ట్స్ గురించి అందరికీ తెలియవండి. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే టెన్నిస్ ఆడేవచ్చు అనుకుంటారు. పిల్లలందరూ ఉన్నారు కాబట్టి ఈ గేమ్లో ఉన్న ఒక చక్క విలువ ఏంటంటే మనకు నేర్పించేది, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ కంబ్యాక్ చేయొచ్చు. జీవితంలో కూడా ఈ విలువ మనకి ఉంటే చాలా మంచిది. మొత్తం పోయింది, 2 సెట్లు పోయాయి, 3వ సెట్లో 5 గేములు పోయాయి, 40 లవ్ గేమ్ ఉంది. ఆ లాస్ట్ పాయింట్ నుంచి కూడా లాగిన ప్లేయర్లు ఉన్నారు. మీ ఫెడరర్ని చూడండి, నడాల్ని చూడండి, జోకోవిచ్ని చూడండి. ఒక్కసారి చేస్తే అదృష్టం, 2 సార్లు చేస్తే అదృష్టం, 100 సార్లు చేస్తే ధైర్యం. ఓడిపోము, లాస్ట్ పాయింట్ నుంచి రిటర్న్ చేసి గెలుస్తాం అనే ధైర్యం వాళ్ళు చేశారు. ఆ చక్కటి విలువను నేర్పించే ఆట ఇది మనకి. రెండోది, ఆడేటప్పుడు స్పోర్ట్స్మెన్షిప్ అంటాం. ఆడిన తర్వాత ప్రతిసారి మీరు టెన్నిస్లో చూస్తారు, కొందరు చేయరు కానీ కొంతమంది ఉన్నారు ప్లేయర్స్ అటువంటి వాళ్ళు, ప్రతిసారి మ్యాచ్ అయిన తర్వాత హ్యాండ్ షేక్ ఇచ్చే బయటికి వెళ్తాం. ఈ రంగంలో ఉన్నంతసేపు మన ఇద్దరికి కాంపిటీషన్ కానీ దిగంగానే ఇద్దరు ప్లేయర్స్ లాగా, ఇద్దరు స్పోర్ట్స్మెన్ లాగా, మంచి అపోనెంట్ ఉంటేనే మంచి ప్లేయర్కి అవకాశం దొరుకుతుందని నేర్పించేది గేమ్ కూడా ఇదే. ఇంకా మూడోది, ఈ గేమ్ మనకి ప్రతిసారి ఫేర్నెస్ అనేదండి. ఎప్పుడైనా చూసుంటారు, బాల్ పోయేటప్పుడు నెట్కి తాగుతుంది, నెట్కి తాగి పాయింట్ అయితే వస్తుంది, కానీ సారీ అంటాం. సారీ అండి, పాయింట్ అయితే తీసుకుంటాం, కానీ తప్పైంది ఒప్పుకుంటున్నాం, ఒకసారి అదృష్టం నాది, ఒకసారి అదృష్టం నీది, కానీ కంటిన్యూ చేద్దాం. కొట్లాటలు పెట్టుకోం క్రికెట్లో పెట్టినట్టు, నా బాల్ నువ్వు కొట్టేసావు, నువ్వు తీసుకొని రా, నా స్టంప్ పోయే, నాట్ అవుట్ అని అంపైర్ పైన గొడవలు అదేవో ఉండవు. పడితే పడింది, డ్రాప్ షాట్ అంటాం, తీసుకుంటాం, పోతే పోయింది, నెక్స్ట్ టైం నాలోకి ఉంటుంది, మళ్ళీ కంటిన్యూ చేద్దాం, విల్ కీప్ గోయింగ్ హెడ్ అనేది. ఇంకా ఫైనల్గా ఈ గేమ్లో డబుల్స్ కూడా చూడండి. చాలా వరకు సింగిల్ గేమ్ పైన ఫోకస్ చేస్తాం. ఇంత మంచి సినర్జీ ఇద్దరు ప్లేయర్స్ మధ్యలో ఉన్న డబుల్స్లో ఇది ఏకైక గేమ్ అండి. ఒక్కసారి సర్వ్ చేస్తే ఇంకోవాడు కూడా స్ట్రాంగ్ ఉండాలి, ఒక్కడు వెనకాల నుంచి కొడితే ఒకడు వాలీ చేయాలి, ఒక్కడు ముందు పరిగెత్తే కమ్యూనికేషన్ ఉండాలి, చెప్పుకోవడానికి కూడా సమయం ఉండదు, ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే నిజంగా ఒక పార్ట్నర్షిప్ని మనం ఫార్వర్డ్ చేయాలంటే ఇది ఒక చక్క ఆట. అది కూడా మన జీవితంలో పెట్టుకోవాల్సిన ఒక మంచి విలువ. ఇప్పుడు ఇవన్నీ మంచి మాటలు అయితే, రెండో వైపు నుంచి చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నాం, చూసేవాళ్ళం. వీళ్ళు కూడా వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. ఫెడరర్, నడాల్, అంతే కదా, 2002 నుంచి నామినేషన్ ఉన్నట్టుంది, ఎర్లీ 2000 నుంచి ఫెడరర్, నడాల్, జోకోవిచ్, దాని ముందు పీట్ శాంప్రస్, ఆండ్రే అగాసి, ఇవన్నీ చూస్తుంటే 35 ఇయర్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన టేలర్ అని ఒకడు ఉన్నాడు, సిన్నర్ అని ఒకడు ఉన్నాడు, అల్కరాజ్ అని ఒకడు ఉన్నారు. వీళ్ళంతా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. కానీ చిన్నప్పటి నుంచి మేము ఆలోచించే వాళ్ళం, మాకు లియాండర్ పేస్ తప్ప, సానియా మిర్జా తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎందుకు రాలేపోయారు, మా వాళ్ళు ఎందుకు ఆ పోడియం ఎక్కరు, ప్రతి